మిత్రులందరికీ స్వాగతం. సైకాలజీలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ న్యూరోటిసిజం. ఇది మనలో చాలామందికి ఉంటుంది ఈ సమస్య. అసలు న్యూరోటిసిజం అంటే ఏంటి, అది వచ్చినప్పుడు మనిషి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక స్మాల్ డిస్కషన్. పుస్తకాలన్నీ చదివిన తర్వాత రకరకాల రైటర్స్, సైకాలజిస్టులు చెప్పినటువంటి విషయాన్ని నేను కుదిరించి మీకు ప్రెసైజ్, కంపాక్ట్ డిస్కషన్ ఇస్తున్నా. న్యూరోటిసిజం అనేది ఒక సైకలాజికల్ ప్రాబ్లం చాలామందిలో ఉంటుంది మనలో, కానీ మనకు తెలియదు మనకు ఆ సమస్య ఉంది అనేటువంటి విషయం. ఇంతకుముందు వీడియోలో చెప్పినటువంటి విషయాల్లో మీకు పర్సనాలిటీ టైప్స్ గురించి చెప్పాను. దాంట్లో న్యూరోటిసిజం అనేది కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పాను మీకు. పర్సనాలిటీ ఏ విధంగా డిసైడ్ చేస్తారు, ఏ కాంపోనెంట్స్ని బేస్ చేసుకుని పర్సనాలిటీ డిసైడ్ చేస్తారు అనేటువంటి వాట్ ఈస్ పర్సనాలిటీ అండ్ పర్సనాలిటీ యొక్క టైప్ గురించి చెప్తూ ట్రైట్స్లో మీకు చెప్పాను. సరే, ఇక్కడ పాయింట్కి వస్తాం. ఈ న్యూరోటిసిజం అనేటువంటి సైకలాజికల్ ప్రాబ్లంలో మెయిన్గా ఉండేటువంటిది ఏంటంటే యాంగ్జైటీ అండ్ ఇరిటబిలిటీ. విపరీతమైన యాంగ్జైటీ ఉంటుంది. ప్రతి ఇష్యూకి, ప్రతి సమస్యకి యాంగ్జైటీ ఫీల్ అయిపోతుంటారు. అండ్ ఒకవేళ అది మనకు నచ్చని విషయం అనుకోండి, ఇరిటేషన్ వస్తుంది. మనకు నచ్చని విషయం జరుగుతుంది, మనకు నచ్చని మాటలు మాట్లాడుతున్నారు ఎదుటి వాళ్ళు అంటే ఇరిటేట్ అయిపోవడము, ఎమోషనల్ బ్యాలెన్స్ పూర్తిగా తగ్గిపోవడము, ఒకసారి ఉన్న మనసు ఇంకోసారి ఉండదు. దాన్ని ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అంటారు. ఇది కామన్గా ఉంటుంది ఈ న్యూరోటిక్ సైకలాజికల్ బిహేవియర్లో. పోతే ప్రతిదానికి కూడా లైఫ్లో ఎప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను థామస్ హార్డీ టాప్ 10 నావెల్స్లో అతను ఒక చోట ఏం చెప్తాడంటే, తన ఫేమస్ నావెల్ జూడ్ ది అబ్స్క్యూర్ అనే నావెల్లో, నేను సైకలాజికల్ నావెల్స్, డిహెచ్ లారెన్స్ కూడా సైకలాజికల్ నావెలిస్ట్, అతను కూడా ఇదే మాట అంటాడు. ఏంటంటే హ్యాపీనెస్ ఈజ్ బట్ అన్ అకేషనల్ ఎపిసోడ్స్ ఇన్ ది జనరల్ డ్రామా ఆఫ్ పెయిన్ అంటాడు. ఎప్పుడు పెయినే ఉంటుంది మన లైఫ్లో, వర్రీనే ఉంటుంది, డిసప్పాయింట్మెంట్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ హ్యాపీనెస్ అనేది అకేషనల్గా, అంటే అప్పుడప్పుడు మనకు కనిపించి మాయమైపోయేటువంటి మెరుపు ఎలాగా ఆకాశంలో కనిపించి మాయమైపోతుందో ఆ విధంగా హ్యాపీనెస్ అనేది అలా మెరుపులాగా వచ్చి షార్ట్ లివ్డ్, కొద్ది కాలమే, కొంతసేపే ఉంటుంది హ్యాపీనెస్ అనేది, మాయమైపోతూ ఉంటుంది. అంటే ఒక చిన్న మెరుపు లాంటి చిన్న ఉదాంతమే హ్యాపీనెస్ అనేది మన జీవితంలో. ఎప్పుడు సర్వసాధారణంగా సర్వసాధారణంగా ఉండే విషయాలు ఏంటంటే ఏదో ఒక ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంటు, వర్రీ, టెన్షన్ ఇలాంటివి. అయితే ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి మనిషి, వెల్ బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి మనిషి, ఎలాంటి సైకలాజికల్ డిజార్డర్ లేని మనిషి గెట్ ఆన్ అయిపోతూ ఉంటాడు. హ్యాపీస్, వర్రీస్ రెండింటినీ ఈక్వల్గా ట్రీట్ చేసుకొని వాట్ ఈస్ దేర్, ఇది కామనే కదా అనుకుంటాడు. కానీ ఇక్కడ న్యూరోటిసిజం అనేటువంటి ఒక చిన్న సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే చిన్న విషయానికి ఎమోషనల్ అయిపోవడము, స్ట్రెస్కి గురైపోతాడు. రిజల్ట్స్, ఎగ్జామినేషన్ స్టూడెంట్ తీసుకుందాం, ఎగ్జామినేషన్ రిజల్ట్ తను అనుకున్న విధంగా రాలేదు. అతనిలో వెంటనే ఒక డిసప్పాయింట్మెంటు, ఒక ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చేస్తుంది, స్ట్రెస్కి గురైపోతుంటాడు. విజ్ఞత ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ఇవాల్యుయేషన్ ఏముంది, ఎరటిక్ ఇవాల్యుయేషన్. ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఏ ఎగ్జామినేషన్ అయినా 10th, ఇంటర్మీడియట్, యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ ఏవి తీసుకున్నా కూడా ఎరాటిక్గా ఉంటుంది. 60 అనుకున్న వాడికి 70, 80 వస్తున్నాయి, 80 మార్కులు అనుకునేవాడికి 60, 50 వస్తున్నాయి. ఎందుకంటే మంది ఎక్కువయ్యే కొద్దిగా మజ్జిగ పలసన అన్నట్టుగా పేపర్స్ ఎవరు చూసినా, ఇంకా కులవృత్తి కానీ, లేబర్ వర్క్ కానీ, ఆర్ట్ కానీ, ఇంకా రకరకాల ఫీల్డ్స్ జీవితంలో సెలెక్ట్ చేసుకునేదంటూ ఏం లే. ప్రతి ఒక్కడు సంఖ్యలో పుస్తకాలు పెట్టుకోవడం, పరిగెత్తా వెళ్ళడం, చదువు రాకపోయినా పర్లా. ఎందుకంటే అక్కడ ఏది రాసినా మార్క్ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ ఏదైనా పాస్ అయిపోతున్నారు. సో చదువుకు వాల్యూ లేకుండా పోయింది. ఎందువల్లంటే ఎలాంటి రియాక్టివ్ వాళ్ళకి ఎప్పుడైతే ఈ చదువుకు విలువ లేక విపరీతంగా అందరూ వచ్చిన ప్రతి బిడ్డ చదవడమే, ఇంకా ఆర్ట్ నేర్చుకోవడం కానీ, ఇంకొక ఫీల్డ్లో వెళ్ళడం కానీ, కొలవృత్తి నేర్చుకోవడం కానీ, ఇంకో వేరే వర్క్ కానీ, చదువు రాలేదు లేబర్ వర్క్ నేర్చుకుందాం, ఇల్లు కట్టడం నేర్చుకుందాం, మేస్త్రి పని, లేదా ఒక ఆర్ట్ నేర్చుకుందాం, ఒక సింగింగ్ నేర్చుకుందాం, మ్యూజిక్, ఇంకొక ఇన్స్ట్రుమెంటల్ ఇది అలాంటిది ఇంకేం లేదు. అదా ముందు పుస్తకాలు ఎత్తుకొని వెళ్ళిపోదాం, ఎందుకంటే పాస్ చేసేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు అనేటువంటి ధైర్యం
ప్రజలకి. అందువల్ల ఏంటంటే పేపర్స్ ఎక్కువ. ఒకప్పుడు ఒక లెక్చరర్‌కి ఒక 100, 200 పేపర్లు వచ్చేది. ఈరోజు 1000 పేపర్లు. ఒకప్పుడు 1000 వచ్చేది ఈ మధ్య. ఈరోజు థౌసండ్స్ ఆఫ్ పేపర్స్ వాడు చేసి తీరాల. ఎలా చేస్తాడో టక్ 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 కొట్టాడు వాడేసి మాటలేస్తున్నాడు. సో విజ్ఞత ఉన్నవాడు ఏం చేస్తున్నాడంటే స్ట్రెస్ గురించి బయటపడతాడు. ఏముంది ఇది వాస్తవం. వాల్యుయేషన్ అనేది ఈరోజు ఎరాటిక్‌గా జరుగుతోంది. కరెక్ట్ వాల్యుయేషన్ అనేది లేదు అని తెలుసుకుంటాడు. ఓకే. మన అకాడమిక్ ఎగ్జామినేషన్ నేను చెప్పేది. మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌లో మన టాలెంట్ నిరూపించుకుందాంలే అనుకుంటాడు. వాడు ఆ స్ట్రెస్ నుంచి బయటపడతాడు. బట్ అంత విజ్ఞానం లేనివాడు, సైకలాజికల్‌గా వీక్, న్యూరోటిసిజం ఉన్నటువంటి వ్యక్తి స్ట్రెస్‌కి గురైపోయి విపరీతంగా టెన్షన్ అయిపోతాడు. ఓయమ్మా నేను 75, 80 అనుకున్నాను. ఇక్కడ చూస్తే 16 వచ్చాయి, 55 వచ్చాయి. ఏంటి నేను రాసింది ఏంటి? 20 మార్కులు వేయడం ఏంటి అని అనుకుంటాడు. ఉదాహరణకి చెప్తున్నాను. వర్క్ చేస్తున్నావు. ఉదాహరణకి యు ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ బిజినెస్ కాన్సర్న్ ఫర్మ్. ఒక ఫర్మ్‌లో కంపెనీలో పనిచేస్తున్నావు. బాగా హార్డ్ వర్క్ చేస్తున్నావు సిన్సియర్‌గా. కానీ నీ యొక్క హార్డ్ వర్క్ సిన్సియారిటీని నీ బాస్ గుర్తించలేదు అనుకున్నావు. ఎంకరేజ్ చేయలేదు. లేదు అందులో ఫాల్ట్ కనుక్కున్నాడు, విమర్శిస్తున్నాడు. వెంటనే స్ట్రెస్‌కి గురైపోయేది. మెంటల్‌గా అప్సెట్ అయిపోయేది, డిప్రెస్ అయిపోయేది. సో ఇలాంటివి ఉండకూడదు. రెలియన్స్ అనేది ఉండాలి. రెలియన్స్ అంటే ఏంటి? అన్నిటినీ తట్టుకొని నిలబడేటువంటి శక్తి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అడ్వర్స్ సిచ్యువేషన్ అంటే మనకు అనుకూలం కానీ ప్రతికూలమైన విషయాలు జరిగినప్పుడు, బాధాకరమైన విషయాలు జరిగినప్పుడు తట్టుకునే కెపాసిటీ రెలియన్స్ అంటారు. ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా కావాలి. ఆత్మబలం. చిన్న మైనర్ మ్యాటర్ కూడా రియాక్ట్ అయిపోయేది. దాన్ని హౌ టు ఓవర్కమ్ ఇట్. జాబ్లో నేను సర్వ్ అవ్వగలనా లేదా అని అప్సెట్ అయిపోయాడు. అయితే చదువుకునే అబ్బాయి ఒరే నా మార్క్స్ అన్నీ కూడా తారుమారైనాయి, నేను వీళ్ళతో సమానంగా చదవగలనా లేదా అని వెంటనే మెంటల్గా అప్సెట్ అయిపోవడం. సో మైనర్ ప్రాబ్లం కూడా మేజర్ ఇష్యూగా తీసేసుకొని ఓవర్వెల్మింగ్ అంటారు దాన్ని. అలా అవ్వడం. ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే ఇవి జనరల్గా ఉంటుంటాయి ఈ ఫీలింగ్స్. ఇప్పుడు నేను చెప్పినట్టు న్యూరోటిసిజం అనేటువంటి సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తిలో. కొంతమందిలో అంటే నేను చెప్పే క్వాలిటీస్ అందరిలో కామన్గా ఉంటాయని కాదు. కొంతమందిలో కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, కొంతమందిలో కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. కొంతమంది విచిత్రమైన మనుషులు ఉంటారు. వాళ్ళు ఎవరంటే వేరే వాళ్ళని చూసి జెలసీ ఫీల్ అయిపోవడం. అనవసరంగా జెలసీ. ఇప్పుడు జెలసీ అనేది ప్రేమకి, స్నేహానికి ఎట్లయితే ఏజ్ బార్ లేదో, క్యాస్ట్, కమ్యూనిటీ, రీజియన్ బార్ అనేది లేదో, అలాగా జెలసీకి కూడా బార్స్ లేవు. జెలసీ అట్ ఎనీ టైం బంధువులు, స్నేహితులు, నైబర్స్ వాళ్ళ పట్లే జెలసీ ఉంటుంది అనుకోవద్దండి. ఒక తెలియని మనిషి కూడా బహుశా ఒక వ్యక్తి, ఒక అబ్బాయి అనుకుందాం, చూస్తున్నాం కారులో పోతున్నాడు, స్కూటర్లో వెళ్తున్నాడు, మంచి ₹1,00,000 స్కూటర్లో వెళ్తున్నాడు, ₹2,00,000 మంచి రాజదూతలో వెళ్తున్నాడు. వాడిని చూసి జెలసీ ఫీల్ అయిపోతుంటాడు. ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా ఇంకా విపరీతంగా జెలసీ ఫీల్ అవుతారు. మంచి నగలు వేసుకొని మంచి శారీస్ కట్టింది అనుకో, ఆ క్లాస్గా చూడడానికి చాలా క్లాసిక్గా కనిపించింది అనుకో, అరే ఎవరు ఈ అమ్మాయి నగలు వేసుకొని మంచి కాస్ట్లీ శారీ కట్టుకొని, అనవసరమైన జెలసీ. పరిచయస్తుల మీద ఉందంటే అర్థం ఉంది. పరిచయం లేని వాళ్ళ పట్ల కూడా మనకు అసూయ అనేది ఉంటుంది. అంటే దానికి బాగా లేదు జెలసీకి. ఇంకా తెలిసిన వాళ్ళు, నైబర్సు, ఉదాహరణకి చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు, వాళ్ళు బాగా ఉన్నట్టయితే మంచి నగలు, మంచి బట్టలు వేసుకొని కొంచెం కారు, స్కూటర్, బాగా కారు గీరు మెయింటైన్ చేస్తున్నారు. చూసి అసూయ అనమాట. తట్టుకోలేండి. ఆ అసూయ నుంచి ప్రెజుడిస్ వచ్చేస్తుంది. విపరీతమైన ప్రెజుడిస్. జెలసీ అనేది చాలా చాలా నీచమైనటువంటి గుణం. అక్కడి నుంచి ప్రెజుడిస్ వస్తుంది. ప్రెజుడిస్ నుంచి ఎన్వియస్, ఒక విరోధమైన భావం వాళ్ళకి తెలియకుండానే నాటుకుపోతుంటుంది మనసులో, హృదయంలో. అది కూడా ఉంటుంది. కొంతమందిలో ఎలాంటి గుణం కూడా ఉంటుంది అని చెప్తున్నా. ఆడవాళ్ళలో ఉంటుంది ఎక్కువగా ఇది. మగవాళ్ళు ఎలాంటి, ఇప్పుడు నేను చెప్పాను చూడు, ఒక రిలీజ్ లేకపోవడము, ప్రతిదానికి స్ట్రెస్కి గురైపోవడము, ఆ తర్వాత ఇంకా ఫీలింగ్ ఆఫ్ ఫియర్ అండ్ గిల్ట్. కొన్ని విషయాల్లో గిల్ట్. టీచర్ పిలిచాడు, వాట్ యు ఆర్ నాట్ స్టడీయింగ్ వెల్ దీస్ డేస్ అంటే ఇటుగా కూడా డొమెస్టిక్ ప్రాబ్లం ఉంటుంది, లేదో హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, బయటికి చెప్పుకోలేడు, ఇంట్రోవర్ట్, లోపల దాచుకునే రకం. టైప్ ఏ పర్సనాలిటీ అని చెప్పాను ఇంతకుముందు. టైప్ సి పర్సనాలిటీ అని ఇంతకుముందు వీడియోలో ఉంది చూడండి. టైప్ ఏ, టైప్ బి, టైప్ సి. టైప్ సి పర్సనాలిటీ ఏది చెప్పుకోలేడు, ఇంట్రోవర్ట్ లాగా ఉంటాడు, మనసులోనే దాచుకుంటాడు. ఎమోషన్స్ అన్నీ కూడా నెగిటివ్గా మారిపోతుంటాయి అతనిలో.
అతను సపోజ్ ఎగ్జామ్‌లో సక్సెస్ కాలేకపోతున్నాడు బాగా. షైన్ కాలేదు. ప్రొఫెసర్ టీచర్ పిలిచాడు. "వై యూ ఆర్ నాట్ లాగింగ్ బిహైండ్" అని అంటాడు. "ఎందుకు వెనకన పడి ఉంటున్నావు? వాట్ ఈస్ ది ప్రాబ్లమ్?" అంటే వీడు విపరీతమైనటువంటి గిల్టీ ఫీలింగు. ఓయమ్మ! నన్నేమనుకున్నాడు ఏమని అనవసరం. అంటే ఇది ఈజ్ ఎ స్మాల్ థింగ్. దానికి కూడా చిన్న విషయాన్ని కూడా అందుకని ఆ ఎగ్జాంపుల్ ఇచ్చిన. చిన్న విషయాన్ని కూడా భయపడడం, గిల్టీ ఫీలింగ్ పెట్టుకోవడం ఇలా ఉంటది. ఇంకొంచెం సిట్యుయేషన్స్ పెద్దగా జరిగాయనుకో ఎక్కువగా. నెక్స్ట్ టైమ్ నుంచి చూస్తా నెక్స్ట్ టైమ్ గాని నీకు రాకపోతే మంచి మార్క్స్ ఐ డోంట్ యాక్సెప్ట్, నేను ఒప్పుకోను. నెక్స్ట్ టైమ్ నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకొని తీరాలని కొంచెం గట్టిగా రిప్రమెండ్ దండించాడు టీచర్ అనుకుందాం. లేదా ఫాదర్, మదరు, పేరెంట్ దండించాడు అనుకో. వెంటనే హైపర్ టెన్షన్ పెట్టుకునేది. వస్తుందా లేదా? నెక్స్ట్ టైం నేను సాధించగలనా లేదా? హైపర్ టెన్షన్ ఫీల్ అయిపోవడం. సో దీన్ని కన్క్లూషన్లో నేను చెప్పేది ఏంటంటే, దీన్ని సైకాలజిస్టులు అందరూ ఏం చెప్పారంటే స్టార్టిల్ రిఫ్లెక్స్ అంటారు. స్టార్టిల్ రిఫ్లెక్స్ ఆర్ MORO మోరో రిఫ్లెక్స్ అంటారు. మోరో రిఫ్లెక్స్ అన్న స్టార్టిల్ రిఫ్లెక్స్ అన్న ఒకటి ఏంటంటే ఉనిట్టుండి కంగారు పడిపోవడం, ఉనిట్టుండి టెన్షన్ పడిపోవడం. ఎలాగంటే బిడ్డ నిద్రపోతూ ఉంటాడు, చిన్న బిడ్డ పసికందు, ఉయ్యాల వేసాము బాగా సౌండ్ స్లీప్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక పెద్ద శబ్దం వచ్చేసింది అనుకో, ఆ పిల్లవాడు ఆ చిన్న బిడ్డ ఉన్నట్టు కేకలు పెట్టి గట్టిగా అరిచేస్తాడు. భయపడి అరుస్తాడు. ఆ రిమోర్స్, ఆ ఫీలింగ్, ఆ బాధ, ఆ లేనిపోయిన టెన్షన్, ఆ ఏడుపులా కనిపిస్తుంది. ఆ విధంగా కొన్ని సిచ్యువేషన్స్కి ఏమో నెక్స్ట్ టైం వస్తుందో లేదో, బాగా రాస్తానో లేదో, లేదా సరిగ్గా రాయలేదు ఎగ్జామినేషను, ఏమో ఒకవేళ రాశాడు కూడా అనుకో, వస్తుందో రాదో, ఏమవుతుందో ఏమో అని పేపర్ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఎగ్జామినేషన్ పేపర్ ఇస్తుంటాడు. లేదా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒక స్టార్టిల్ రిఫ్లెక్స్ వచ్చేస్తుంది. కంగారు పడిపోవడం, గబగబా టెన్షన్ పెట్టుకోవడము, బీపీ పెరిగిపోవడం, టైప్ సిస్ పర్సనాలిటీ లాగా. సో ఇది న్యూరోటిసిజం అనేటువంటి ఒక సైకలాజికల్ ప్రాబ్లం, చిన్న డిజార్డర్ అంతే. ఇది అలా ఉండడం వల్ల అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ బిహేవియర్ ఎలా ఉంటుందో జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో చెప్తా. అప్పుడు ఎలా ఉంటుందంటే అతని బిహేవియరు చాలా ఫ్రెగైల్గా ఉంటుంది, మైండ్ వీక్ అయిపోతుంది. ఎందుకంటే సెల్ఫ్ సఫిషియన్సీ లేదు. ఎందుకంటే స్టార్టిల్ రిఫ్లెక్స్ అతనికి అన్న ప్రతిదానికి కంగారు పడిపోతాడు, టెన్షన్ పడిపోతాడు. ఎలా ఉంటుందో ఏమోని, ఎట్లుంటుందో ఏమోని. నా ఫ్రెండ్ ఒక అతను హెల్త్ బాగాలేదు, హెల్త్ నుంచి రికవర్ అవుతున్నాడు కొద్దిగా. ఒక సీరియస్ న్యూమోనియా వచ్చింది. ఒక 2-3 నెలలు బాగా ట్రీట్మెంట్ తీసుకున్నాడు, కొంచెం రికవర్ అవుతున్నాడు, అయిపోయాడు కూడా చాలా వరకు. వెళ్ళాడు నెక్స్ట్ డ్యూటీకి వెళ్ళాడు. జాబ్ వచ్చింది కొత్తగా, డ్యూటీకి వెళ్ళాడు. జాబ్ చేస్తున్నాడు. అతనికి అక్కడ అనవసరమైనటువంటి న్యూరోటిసిజం అనేటువంటి ఒక సైకలాజికల్ ప్రాబ్లం పట్టుకొని పీడించింది. ఏంటంటే ఏమవుతుందని. ఎందుకంటే ఆ వాతావరణానికి అక్కడికి, ఈ కొత్త వాతావరణంలో నాకు మళ్ళీ ఏమైనా వచ్చేస్తుందేమో, మళ్ళీ నా ప్రాబ్లం అది న్యూమోనియా లాంటి ఇష్యూ వచ్చేస్తుందేమో, చేయగలనో లేదు. ఎందుకంటే దగ్గుతున్నాడు, కొంచెం ఫీవర్ లైట్గా వచ్చింది, వాతావరణం కొత్తది కాబట్టి వెంటనే భయపడిపోయి అమ్మ నా వల్ల కాదు, నేను చేయలేనేమో, నాకు కష్టమేమో అని భయపడిపోయి షివర్ అయిపోయి జాబ్ మానేసి వెంటనే వచ్చేసాడు బ్యాక్. చూసావా, ఫ్రెగైల్ మైండ్, ఫ్రెగైల్ యాటిట్యూడ్ అని తయారైపోతుంది ఒకటి. సో అతని ప్రవర్తనలో తీరు ఎలా ఉంటుంది చూడు. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఫ్రెగైల్ మైండ్ మనుషులతో కూడా హ్యూమన్ రిలేషన్షిప్స్ చాలా వీక్గా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉండదు, సిమెంట్ అవ్వదు. సో his human relations will not be cemented because of his fragile mind and fragile attitudes. సో ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అంటారు దీన్ని. అంటే ఎమోషనల్గా ఏమాత్రం స్టేబుల్గా ఉండలేడు, ప్రతిదానికి భయపడిపోవడం, కంగారు పడిపోవడం. తర్వాత ఇప్పుడు ఆ జాబ్ నుంచి వచ్చాడు, మళ్ళీ లీవ్ పెట్టేసి వచ్చాడు, ఆ తర్వాత వెళ్దామా వద్దా అనేది ఒక ఆలోచన కలిగిపోయింది. వెళ్ళాలని కొంచెంసేపు అనుకుంటాడు, నా వల్ల కాదు, నాకు వెళ్తే మళ్ళీ హెల్త్ అప్సెట్ అవుతుందేమో అని అనుకుంటాడు. ఇండెసిసివ్ ప్రెడికమెంట్ అంటారు. అంటే ఎటువంటి నిర్ణయించుకోలేనటువంటి ఒక సందిగ్ధమైన అవస్థ. ఆ తర్వాత ఇతరులతో మాట్లాడేటప్పుడు తనకు నచ్చని విషయానికి విపరీతంగా టెంప్ట్ అయిపోవడం, వాళ్ళని విమర్శించడం. సో మెంటల్గా అంత వీక్ అయిపోయేటువంటి పరిస్థితి అవుతుంది ఈ న్యూరోటిసిజం. ఈ న్యూరోటిసిజం హై లెవెల్లోకి వెళ్ళిందనుకో, హై పిచ్కి, ఇంకా ఇతరులతో కూడా, బయట వాళ్ళతో కావచ్చు, ఇంట్లో వాళ్ళతో కావచ్చు, ఏ చిన్న విషయానికి కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే ఫ్రస్ట్రేట్ అయిపోయాడు, వీక్ అయ్యాడు, ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నాడు తన ఫీబుల్ మైండ్ వల్ల. అందువల్ల ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, ఈవెన్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే మంచిగా ఏదైనా మాట్లాడినా
లేదు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏ మార్చి ఆ మార్చి అని చెప్పేసి అడ్వైస్ ఇచ్చినా కూడా వాళ్ళతో గొడవ పడిపోతాడు. కాన్ఫ్లిక్టింగ్ విత్ అదర్స్ అంటే లో టాలరెన్స్. టాలరెన్స్ అనేది ఉండదు ఎవరి పట్ల, మనుషుల పట్ల కానీ, జరిగినటువంటి సిచ్యువేషన్స్ పట్ల కూడా సరే టాలరెన్స్ అనేది ఏమాత్రం ఉండదు. అంటే కొద్దిమంది ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంతమంది అడిక్షన్ కూడా ఫాలో అవుతారు. అడిక్షన్ అంటే ఏదో ఒక డ్రగ్ అబ్యూస్, సిగరెట్ తాగడము, మందు తాగడము, ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్స్కి, అడిక్షన్స్కి ఫాలో అయిపోతుంటారు, అడాప్ట్ అవుతారు, బలైపోతుంటారు. బట్ కొంతమంది ఇందులో కూడా న్యూరోటిసిజం ఉన్నా కూడా కొంతమంది బై ది అడ్వైస్ ఆఫ్ ఫ్రెండ్స్, ఒక మంచి ఫ్రెండ్, అందుకే మంచి ఫ్రెండ్ ఉండాలనేది, మంచి గురువు ఉండాలనేది, మంచి మెంటార్ ఉండాలా అనేది, మంచి పేరెంట్స్ ఇంట్లో వాళ్ళు ఉండాలనేది. కొద్దిమంది కోర్స్ బై గుడ్ కౌన్సిలింగ్, మంచి కౌన్సిలింగ్ ద్వారా పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, టీచర్ కావచ్చు, దాని ద్వారా కొద్దిమంది ఒక మంచి మైండ్ని డైవర్ట్ చేసుకుంటారు. దేని పట్ల అంటే ఒక పాజిటివ్ యాక్టివిటీ పట్ల. ఏదన్నా మంచి పుస్తకం చదవడం, ఒక మంచి సినిమా చూడడం, మంచి మ్యూజిక్ వినడము, ప్రకృతి అందాలని తిలకించడము, అలాగా. సో సిబిటి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది ఒక సొల్యూషన్ దానికి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మైండ్ఫుల్నెస్. పాజిటివ్ థింకర్స్ ఎప్పుడు కూడా మైండ్ఫుల్నెస్ అనేది కూడా ఒక వీడియో చేశాను, ఈ ఛానల్లోనే ఉంది, చూడండి. అంటే మైండ్ను బాగా ఒక పాజిటివ్ థింగ్ మీద, ఒక ఆర్ట్ మీద, ఒక ఈస్టిక్ సెన్స్ అంటే కళాత్మకమైన హృదయం అనేది ఉండాలి. కానీ ఎలాంటి స్ట్రెస్ అయినా, ఎలాంటి అప్సెట్ అయినా, ఎలాంటి ఫ్రస్ట్రేషన్ అయినా నువ్వు పైకి దాని నుంచి బయటకు రావచ్చు. అంటే జీవితాన్ని అనుభవించేటువంటి పీస్ఫుల్గా ట్రాంక్విల్ మైండ్తో, ప్రశాంతమైన మనసుతో మైండ్ని కంట్రోల్ చేసుకొని డైవర్ట్ చేసి మన యొక్క వర్రీస్ నుంచి, టెన్షన్స్ నుంచి, ఇలాంటి న్యూరోటిసిజం నుంచి బయటపడడానికి ఒక మంచి మైండ్ఫుల్నెస్ మైండ్ని సెట్ చేసుకొని ఎంజాయింగ్ ది లైఫ్. ఈ జీవితంలో ఉండేటువంటి అందాలు, ఆనందాలు ఎన్నో ఉన్నాయి. అందులో మనకు నచ్చినటువంటి ఒక మ్యూజిక్ కావచ్చు, ఒక ఆర్ట్ కావచ్చు, ఒక సినిమా చూడడం కావచ్చు, ఒక ఫ్రెండ్తో కూడా కలిసిమెలిసి అలా వాకింగ్ వెళ్ళి సరదాగా మాట్లాడుకొని, సిగ్మెంట్ ఫ్రాయిడ్ చెప్పేది అదే కదా, టాక్ థెరపీ అంటారు. స్నేహితుడితో మాట్లాడుతూ ప్రతిరోజు మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ వాకింగ్ చేస్తూ కూడా ఎంతో మన యొక్క వర్రీస్ని షేర్ చేసుకుంటూ, ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అతని ద్వారా మంచి కౌన్సిలింగ్ తీసుకుని కూడా దట్ ఈజ్ ఆల్సో ఏ సొల్యూషన్, ఏ వే అవుట్. ఈ న్యూరోటిసిజం నుంచి బయటపడేదానికి ఒక చిన్న సొల్యూషన్. సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు, ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ చాప్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంప్రెస్డ్ ప్లీజ్ subscribe and encourage me.